Hello guys, welcome back to another video. ఇవాళ మనం ఇండియన్ బైక్స్ అండ్ డ్రైవింగ్ సిమ్యులేటర్ 3D దాంట్లో మనం ఇప్పుడు చీట్ కోడ్స్ అంటే కొత్త అప్డేట్ వచ్చింది కదా. సో అలా మనం చీట్ కోడ్స్ తెలుసుకుందాం, ఓకేనా గైస్. సో నేను వీడియో చేసి చాలా రోజులు అయినట్టుంది. సో నేను ఎందుకు చేయాలంటే మాకు ఎగ్జామ్స్ ఉండే ప్లస్ సో మెనీ హోంవర్క్స్ ఇస్తున్నాను గైస్. సో నేను ఎన్ని రోజులు చేయలేకపోతున్నాను వీడియో. సో ఇవాళ చేస్తున్నాను కదా. సో నాకు టైం వచ్చింది కాబట్టి. సో ఇది మన గెటప్ గైస్. సో ఇప్పుడు మనము బయటికి వెళ్ళి ఒక్కొక్కటి చూద్దాం గైస్. ఇదే మన కార్ అంటే కొత్త అప్డేట్ వచ్చింది. ఇది కనబడుతుంది మనకి. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా గైస్. నేను ఎన్ని చెప్తానంటే చూడండి, మీరే చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చింది ఏంటంటే మనకి 0002. ఏంటంటే డిఫెండర్. వచ్చేది మనతోటి బాధ ఇది. సో గైస్ ఇది అడ్వర్టైజ్మెంట్. సో ఇది మనకి డిఫెండర్ వచ్చింది గైస్. సో నెక్స్ట్ చీట్ కోడ్ బఫెల్లో చీట్ కోడ్. ఏనుగు, సారీ ఏనుగు చీట్ కోడ్. బాయ్ ఏనుగు. నెక్స్ట్ 10 అవుతుందాం, ఏమొస్తుంది చూద్దాం. బఫెల్లో. హాయ్ బఫెలో, హాయ్ ఎలిఫెంట్, ఇద్దరికి హాయ్ చెప్పేసాము. సో నెక్స్ట్ మనం జీ వ్యాగన్ది చీట్ కోడ్ చూద్దాము ఏంటో. జీ వ్యాగన్ చీట్ కోడ్ ఏంటంటే 6666. సో 4 times 6 గైస్. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మనకి జీ వ్యాగన్ వచ్చింది గైస్ మనకి. సో నెక్స్ట్ జీ వ్యాగన్ తర్వాత ట్రాక్టర్ గైస్. సో ట్రాక్టర్ చీట్ కోడ్ ఏంటంటే చెప్తాను. 5 6 4 3. OMG అవసరం ఇక్కడ తీసిన గైస్. మన జీ వ్యాగన్ తెచ్చుకున్నాం. ఇంకా ట్రాక్టర్ ఉంది గైస్. కొత్త అప్డేట్ బాగుంది కదా. సో నెక్స్ట్ రిక్షా ఆటో. సో ఆటో చీట్ కోడ్ ఏంటంటే 8370. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆటో. సో ఆటో తర్వాత మనకి నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటంటే GTR. చీట్ కోడ్ ఏంటంటే 3005. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సార్ నెక్స్ట్ మనకి బోట్ చీట్ కోడ్ ఏంటో ఎవరికైనా తెలుసా? సో నేను చెప్తాను. 3001. చూసుకోవచ్చు ఇక్కడ బోట్. ఇవి మనం నడపచ్చు కూడా. లాస్ట్కి ట్రై చేద్దాము, నడుపుదాము నీళ్ళ. సో నెక్స్ట్ మినీ జెట్. దీని నెంబర్ 330 అంటే 330 గైస్. సో ఇది. సో నెక్స్ట్ నార్మల్ జెట్. సో దాని చీట్ కోడ్ 320. సో చూసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ మనకి వచ్చే చీట్ కోడ్ ఫైర్ ట్రక్. సో ఇది కొత్తగా వచ్చినది ఫైర్ ట్రక్ గైస్. కొంచెం ముందడు వెళ్దాము.
సో ఫైర్ ట్రక్ 306 ఇక్కడ మీరు ఇది మన న్యూ ఫైర్ ట్రక్. నెక్స్ట్ మనకి బొలేరో. సో దాంది 3100. 3100 తర్వాత మనకి థార్ చీట్ కోడ్ ఏంటంటే 9191. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు థార్ గైస్ ఇది. సో నెక్స్ట్ మనము డైనోసార్స్ దగ్గరికి వెళ్దాం గైస్. ఒక 2 చీట్ కోడ్స్ చెప్తా డైనోసార్స్వి. సో చూసుకోండి. ఇది వెలోకియారపటర్ నాగండి. సో దాని రేట్ ఉంటుంది 50. ఈ చిన్న డైనోసార్. సో నెక్స్ట్ మనము టీరెక్స్ చీట్ కోడ్ ఏంటంటే 51. చూసుకోవచ్చు గైస్. ఇదే టీరెక్స్ చీట్ కోడ్. అది మనం నేమ్ చేయాలి గైస్. దాని పని అది చేసుకుంటుంది అంతే. సో ఇప్పుడు మళ్ళీ మనము బైక్స్ కలుపుకుందాం గైస్. బైక్స్ వచ్చేసి యమహా FZ10. దాని చీట్ కోడ్ 888. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు యమహా. నెక్స్ట్ డుకాటి చీట్ కోడ్ వచ్చేసి 777. సో డుకాటి అంటే ఇది కొంచెం బాగుంటుంది కదా డుకాటి. దాని తర్వాత ZX10R. దాని చీట్ కోడ్ వచ్చేసి 400. చూస్తారా గాయ్స్ ZX10R. సో నెక్స్ట్ మనం KTM మోస్ట్లీ అందరికి తెలుసు. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా 1210. సో ఇది. సో ఇప్పుడు మనము ఆర్మీ ట్యాంక్ దగ్గరకు వెళ్తాము. దానికన్నా ముందు రాయల్ ఎన్ఫీల్డ్ గైస్. రాయల్ ఎన్ఫీల్డ్ గైస్. ఇప్పుడు మనము ఆర్మీ ట్యాంక్ ఇదే మన లాస్ట్ చీట్ కోడ్ గైస్ నేను చెప్పేది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చీట్ కోడ్స్ పట్టుకుని వస్తాను. సో ఇప్పుడు ఆర్మీ ట్యాంక్ చూద్దాం. 4040 చూసుకోవచ్చు గైస్. సో ఇన్ని కూడా మనం తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ దాకా వెళ్ళి మనము టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇవి చూసారా అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. ఎందుకు మామ జరగండి. ఇక్కడ నుంచి అన్ని గరం కార్స్ ఇప్పుడు మనము టెస్ట్ డ్రైవ్ చేద్దాము. సో గైస్ చూడండి గైస్. హలో గైస్, నేను ఇప్పుడు వచ్చాను. ఆ ట్యాంక్ గ్రామ ట్యాంక్ స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్తాను. ఇప్పుడు మనము మొత్తం దిగి మళ్ళీ బ్యాక్ అవ్వాలి. సో ఇదే ఇన్నర్ వ్యూ గైస్. సారీ. సో గాయస్ నేనైతే ఇప్పుడు దీన్ని తీసేసాను. సో ఇప్పుడు మనము రిక్షాని ట్రై చేద్దాం గాయస్. సో గాయస్ ఇప్పుడు మనము రిక్షా తీసుకున్నాము గాయస్. సో ఇండియన్ బైక్స్ అండ్ డ్రైవింగ్ సిమ్యులేటర్లో చూద్దాం గాయస్ ఎట్లుంటుందో. హై స్పీడ్ వెళ్ళరా, నీకు దమ్ము ధైర్యం ఉంటాను చెల్లి. అరే గాయస్ మన ట్రాక్టర్ పోయింది గాయస్. మళ్ళీ తెచ్చుకున్నాను నేను. ఫ్రెండ్స్ అరిసిలో ఒకటి చెప్తాను ఇప్పుడు. అరే నీకు దమ్ము ధైర్యం అంటే రిక్షా పైన హై స్పీడ్లో వెళ్ళరా. తిప్పడం వల్ల జర్రైంది ఇప్పుడు. ఏ పిచ్చోడా అక్కడ హై స్పీడ్లో వెళ్ళి ఇంకెక్కడ తిరక్కు. అక్కడ
అక్కడ ముందు కానీ వెళ్ళి మన ఇంటి దగ్గర ఆపు మళ్ళీ అప్పుడు తిరిగి గుద్దే ఆంటీని దుబ్బేసి అయ్యా సో గైస్ ఇప్పుడు రిక్షా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము GTR తీసుకున్నాం గైస్. సో దీని చీట్ కోడ్ నేను చెప్పాను కదా. సో వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ చేద్దాం. 3005 చీట్ కోడ్ బాగానే వెళ్తుంది. ఇట్లా వాళ్ళ డ్రైవింగ్. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ మనము ఏం తీసుకున్నామంటే చూద్దాం పదండి. సో ట్రాక్టర్ పోయిందన్న కదా. సో ట్రాక్టర్ తీసుకున్నాము. సో ట్రాక్టర్ ఎడిపోయిందో తెలియదు కానీ జెట్ ప్యాక్స్ కూడా గైస్. జెట్ ప్యాక్ పోయింది, బోట్ పోయింది. మినీ జెట్ ప్యాక్ ఇంకా బోట్ పెడతారని ఫస్ట్ జెట్ ప్యాక్ తీసుకో ఫస్ట్. సో జెట్ ప్యాక్ తీసుకున్నాం. ఇది ఏంటనుకుంటున్నా, ఇది మినీ జెట్ ప్యాక్. ఇది తెలుసు. ఐ థింక్ పెద్ద పెద్ద జెట్ ప్యాక్ 1. ఇది జెట్ ప్యాక్ 2 తీసుకున్నాం. మన పక్కనే ఉంది పైన కదా. ఇది చేస్తే కూడా కింద పడదు. ఇక్కడ ముందర పోవాలి. అమ్మో పోదురా, దానిపైన ఉంది కదరా నీ మొహం. తూ మళ్ళీ చిన్నది పెద్దది పెద్దది చిన్నది అచ్చడి తిప్పు. మళ్ళీ గన్నతో షూట్ చేసి ఆర్పిజియా అదే అవ్వదురా మన సారీ గాయ్స్. సో గాయ్స్ ఇప్పుడు చచ్చిపోవడం వల్ల మళ్ళీ నేను ట్రాక్టర్ అవన్నీ తీసుకోవాలి. సో మీకు కొన్ని అయితే చూపించాను కదా. సో నేను ట్రాక్టర్ దగ్గర నుంచి అవి చూపిస్తాను మీకు. ఇంకా 2 జెట్ ప్యాక్స్. సో ట్రాక్టర్ నెంబర్ మీకు తెలుసు, మీరు చూసారు కదా. సో ఇప్పుడు తీసుకుందాం కదా ట్రాక్టర్. సో ఇప్పుడు ఇది నడుపుదాము. వీడు కొంచెం పనిలోకి వెళ్తాడులే ఫ్రెండ్స్. ఎంత డబ్బు వస్తుంది నీకు శాలరీ దీంతో వల్ల? ఇది హాస్టల్లో ఇది నేను నడుపుతుంటే నాకు చక్కర వస్తుంది. నేను ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాను. దీనికి స్కిడ్ వాడదా? మిగతా వాడికి పడింది కదా. బ్రేకేనా చూడండి, స్కిడ్ అవుతుంది. సో ట్రాక్టర్ తీసుకున్నాం కదా. సో మనము ఇప్పుడు జెట్ ప్యాక్ 2 జెట్ ప్యాక్ 1 తీసుకు 33. జెట్ ప్యాక్ 1 రా. ఇది 2 రా. 2 ఫస్ట్ ఇది 1 జెట్ ప్యాక్ 1 2 330 ఎందుకు ఇంకొకసారి. ఫస్ట్ చిన్న దానికి వెళ్ళి ఫస్ట్ చిన్న నుంచి పెద్ద. సరే అరే సో గాయస్ ఇప్పుడు మనము పెద్ద నడుపుదాము. ఫ్రెండ్స్ ఇదైతే ఫాస్ట్ వెళ్తాను. నేనే చెప్పాను అన్షిల్ గడికి చీట్ కోడ్ చెప్పాలి. ఇది చాలా మాత్రం హై స్పీడ్లో వెళ్తుంది. ఆ చిన్నది కదా. సో గాయస్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తాం. దిగడం మనకి న్యాయం. ఇప్పుడైతే మనము ఇప్పుడు మనం పెద్దది దిగేసాము. సో ఇప్పుడు చిన్నది నడుపుదాం గైస్. 330. సో గైస్ మళ్ళీ ఇది ఎట్లుంటుందో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం గైస్.
సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ మన ఇంటికి యూటర్న్ తీసుకుంటాం గాయస్. మనము ఏది చూసినా కానీ పోతున్నాయి గాయస్. ఇలాగ మేము వెళ్ళామా ప్లస్ మినీ జెట్ ప్యాక్ అయితే పోయింది గాయస్. ఏది ఇదే కదరా మినీ జెట్ ప్యాక్. దానికన్నా ముందు మనం అది లార్జ్, అది లార్జ్ నుంచి వచ్చినప్పుడు అది మాత్రం ల్యాండింగ్ కష్టమే, కానీ అది స్పీడ్ వెళ్తుంది. ఇదైతే కొంచెం ఒక్కటి చేద్దామా అన్షిల్? దీనిపైన ల్యాండింగ్ అవుతామా? సరే ల్యాండింగ్ అవుతే మళ్ళీ కష్టమే. కిందికి ల్యాండ్ చేయడం. చూడండి గాయస్, ఇప్పుడు పెద్ద జెట్ ప్యాక్ కూడా పోయింది. సో ఇప్పుడు మనం ఇది దిగేద్దాం గాయస్. సో నెక్స్ట్ ఈజ్ ఫైర్ ట్రక్. ఫైర్ ట్రక్ ఆల్రెడీ చూపించేసాను మీ దగ్గర. నడపలేదు, చూపించాము కానీ 606 చూసుకోవచ్చు ఇక్కడ గైస్. ఇప్పుడు ఒకసారి ఇన్నర్ వ్యూ ట్రై చేద్దాం. ఇది ఇన్నర్ వ్యూ రావట్లేదు guys. సరే నడుపుదాం. ఇది కొంచెం స్పీడ్ అవుతుంది గైస్. ఫైర్ ట్రక్ హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా ఇప్పే స్కిడ్ ఒకసారి స్కిడ్ పడుతుంది లేదా? ఏమో ట్రై చేయాలి. పడుతుంది అంతే, వెంట కాదు కొంచెం మరి జీటీఆర్ చూసారు కదా గైస్ ఎట్లా స్కిడ్ కొడుతుందో. జబ్బు దిగింది. ఏ అరే ఇందాక ఇంకా మర్చిపోయాం కదా, లాస్ట్లో చూపిద్దాం మరి వీడియోలో. ఒకటి ఏదో గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్, లాస్ట్కి చూపిస్తాం, అప్పుడు గుర్తు వస్తుందేమో. కొన్ని సో నెక్స్ట్ బలేరో. సో బలేరో చీట్ కోడ్ తెలుసు కదా మీకు? తెలీదురా పాపం. అరే బోట్ చూపించాలంటే నువ్వు, అరే బలేరో నేను లాస్ట్కి చూపిస్తా అన్న కదా ఫ్రెండ్స్. సో గాయస్ ఇప్పుడు బొలేరో తీసుకున్నాము. అరే రే నడుపు అరే సరిగ్గా. సో గాయస్ ఇప్పుడు వెళ్దాం. ఇట్లా ఉన్నాను మా డ్రైవింగ్కి అందరూ భయపడుతుంది. అట్లా డ్రైవింగ్ చేస్తుంది. మళ్ళీ పిచ్చోలా తింటాను. సో నెక్స్ట్ తార్ తార్. 9191 తార్ కాదు, తార్. తార్ అంటే మన 9191 రా, అది కూడా తెలీదారా? ఇది కూడా స్కిడ్ పడితే పడుతుంది కూడా బెటర్. సో ఇప్పుడు మేము తార్ని నడుపుతున్నాము. ఏంటి అప్పుడే రేజ్ చేసేసినావు అంతే స్పీడ్? స్కిడ్ సో కార్స్ తోటి స్కిడ్ చేయడం అంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి తార్ కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మనకి యమహా FZ10 చీట్ కోడ్ 888. అరే మనకి
కవాసాకి నిన్న తెలుసు కదా. కవాసాకి అందరికీ సో చూడండి గైస్, కళ్ళు ఎక్కడ ఆర్పీసీ తీసుకుని మనం చంపారు. ఇప్పుడు ఆర్పీసీ తీసుకుని చంపేవాడిని. అందులో మనం లేగాలి కదా. అక్కడ మా కళ్ళ ముందు అంతే ఎత్తుకుంటే అలా ఉంటుంది. అరే ఆర్పీసీ లోపల పెట్టారు. రే సో గైస్ ఇప్పుడు స్పీడ్ పెంచినాకనే ఎవడో ఒకడు వస్తాడు. కొంత దూరం వెళ్ళిపోయి సో ఇప్పుడు వెళ్దాం గైస్. అరే స్కిడ్డే రాదు, మన బ్రేకే రా. జాగ్రత్త అది మళ్ళీ ఎవరు వచ్చాడంటే ఇంట్లో. సో మనకి ఇప్పుడు యమహా 888 అయిపోయింది. షీట్ కోడ్ 888 అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం డుకాటి, మై ఫేవరెట్ బైక్ గైస్. ఇలా అయితే కొత్తగా లాంచ్ అయింది కదా డుకాటి 777. సో గైస్ డుకాటి తీసుకున్నాం గైస్. ఇది చాలా బాగుంటుంది గైస్. ఆ మోడల్ తోపుంటే నెక్స్ట్ రెడ్ కలర్ కంటే కొంచెం బ్లూ కలర్ బాగుంటుంది. నాకైతే రెడ్ కలరే ఇష్టం. నాకు బ్లూ కలర్ ఇష్టం. బ్రేక్ అయ్యి సో ఇట్లా స్కిడ్ చేస్తాం చూడండి గైస్. మనకు అది యారోస్ టైప్ ఉంది కదా, పెట్టి పైకి ఎప్పలేకపోతున్నాము. నెక్స్ట్ వీడియో మీకు లేపి చూపిస్తాం గైస్. ఉయ్యా. సో ఇప్పుడు మనకి డుకాటి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జైలార్ 400. జైలర్ జైలక్స్ 10. ఇప్పుడు దీంతో పెట్టుకోవాలి, మస్తు ఉంటుంది. గ్రీన్ కలర్. అరే ఏ కలర్ నీకు ఇష్టం రా? రెడ్డే బాగుంటుంది. బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ బాగుంటుంది దీనిలో అయితే. నేను చెప్తున్నా స్పీడ్ 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 కరెక్ట్గా వచ్చింది తిరిగింది మనం. సో ఇప్పుడు చాలా స్పీడ్ తోటి వేయాలి. రెండుకు స్పీడ్ కేటీఎం. సో ZX అయిపోయింది. KTM 1210 గైస్. సో దీన్ని కాల్ చేస్తాం గైస్. అరే ఆర్మీ ట్యాంక్ నడిపి చూపించిన కదా. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత చూపిస్తాం మేము. సో దాని తర్వాత మనం తొందరగా బీచ్ దగ్గరికి వెళ్ళాలి. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చూపిస్తాను, నువ్వు చూపిస్తావా? నేను చూపించిన తర్వాత వాడైతే ట్యాంక్ నడుపుతాడంట. ఆ తర్వాత నేను బోట్ నడుపుతాను. ట్యాంక్ కూడా వీడ నడుపుతాడు, బోటు మనము. బోట్ అయితే ఇద్దరం హాఫ్ ఆఫ్ చేసుకుంటాం అంటున్నాను. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్. ట్యాంక్ నేనే అంటాను కదా. మనం రాయల్ ఎన్ఫీల్డ్తో వెళ్దాం. కంటిన్యూ. రాయల్ ఎన్ఫీల్డ్ 4x9. ఇప్పుడు దీంతో ఎలా ఉంటుందో. నేను సౌండ్ ఉంటుంది చూడండి. ఒకసారి కలర్ చేంజ్ వస్తుంది చూద్దాం. అలాబి ఇట్లా ఇట్లా వెళ్ళాలి మనం. రాయల్ ఎన్ఫీల్డ్లో వస్తుంది కంపల్సరీ, చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది ఇట్లా నడిపితే. కానీ కాడగా ఎవడో కానీ మంచోడే. లేదు కంపల్సరీ రాయల్ ఎన్ఫీల్డ్లో వస్తుంది రా. చూడు బండి టైర్లు వేసింది చూడు. ఇప్పుడు లేదు. అరే లేదు షాడో చూడరు. అరే ఇప్పుడు ట్యాంక్ కూడా ఆర్మీ ట్యాంక్. సో ఆర్మీ ట్యాంక్ 4040. సో ఇప్పుడు మనకి బోట్ అవ్వలేదు కదా, బోట్ చూపిస్తాను ఇప్పుడు మీకు.
దాంట్లో బుల్లెట్స్ వస్తాయి చూడండి. ఇది పైకి కిందికి బటన్స్ ఉంది కదా guys. అదేంటంటే ముందట బుల్లెట్స్ దించేది ఉంటుంది. అది దెబ్బకి సచ్చినాడు. మనం ఎవరైనా అట్లా చేయాలి. ఇంక ఆర్మీ ట్యాంక్ తీయాల్సింది ఇంకా బయటకి. ఇట్లుండే సో ఇప్పుడు మనము దీన్ని అక్కడ పెట్టేద్దాం గైస్. సో ఇక్కడ పెట్టేసి మనము బీచ్ కాడికి అయితే అయిపోదాం గైస్. ఒక బైక్ వెళ్దాం, ఓకేనా? అది కూడా స్కిడ్ ఏం పడట్లేదు, వేస్ట్. అవును గైస్. సో గాయస్ ఇప్పుడైతే మనం బీచ్ కాడికి అయితే వచ్చాం గైస్. సో ఇదే నేను చెప్పిన అంటే న్యూ కేటీఎం గైస్. సో దీన్ని చీకో చెప్తా. ఫస్ట్ మనము బోట్ నడపాలని ఉంది కదా, కానీ నేను ప్లేన్ అక్కడ పెట్టేసింది, కావాలని ప్లేన్ పెట్టినాడు అక్కడ. సో గైస్ ఇప్పుడు దీని బోట్ నెంబర్ 3001 3001 బోట్ కాదు మరి. ఫస్ట్ కేటీఎం చీకో చెప్తాం మనం. ఓకే, 1190 చింగ్ చింగ్ చాంగ్. అంతే guys. మీరు అనుకున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తా అని. ఆగు, ఫస్ట్ శాండ్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఎడ్జ్ ఆఫ్ శాండ్ 3001, ఓకేనా? గుర్తుంచుకో. ఆగండి guys. 3 ఏంట్రా నేను కూడా బద్దకమైన. ఓకే, నా ఫేవరెట్ బైక్ తీసుకున్నావా? ట్రాన్ బైక్. బ్రేక్. సో ఇక్కడ కొంచెం అచ్చాడు చివరి సైడ్. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆన్ 3001 300. అమ్మ ఇదేంద్రా, దావే దా అమ్మ ఇదొకటి. కొంచెం అందుకనే వాటర్లోకి వెళ్ళు. ఎక్కడ ఇప్పుడు నొక్కు 3001. అరే ప్యాటర్న్స్ అదే. ఇప్పుడు నీళ్ళలో హాయిగా వెళ్ళచ్చు. సో గాయస్ కొన్ని రోజులు సైడ్కి వెళ్ళిపో, మధ్యలోకి ఇప్పుడు హరాంగా వెళ్ళచ్చు. కొంచెం దూరం వెళ్తే ఇంకా ఐలాండ్ దొరుకుతుంది, ఒక ఐలాండ్ ఫ్రెండ్స్. అంటే లాస్ట్ టైం నేను యాక్చువల్లీ క్వశ్చన్ తెలుసా, ఎందుకు నేను చెప్పగలుగుతాను తెలుసా? లాస్ట్ టైం నేను ఆడినప్పుడు నాకైతే ఐలాండ్ కనిపించింది ఫ్రెండ్స్. నేను మాత్రం రియల్ చెప్తున్నాను. అసలు ఇది చూడు, జిమ్నాస్టిక్స్. అరే ఏం చేసినావురా? OMG. ఫ్రెండ్స్, బోట్ నడపడం చాలా కష్టం. అటు ఇటు తిప్పుతేనే కానీ ఆ జిమ్నాస్టిక్స్ చేయడం ఆపుతుంది, లేకపోతే ఇక్కడ స్ట్రైట్గా వెళ్తేనే కానీ ఆ జిమ్నాస్టిక్ ఆపదు. ఐలాండ్ అని చెప్పాం కదా, కొంచెం మ్యాక్సిమం 10-20 నిమిషాలు, 25 మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అనుకోండి ఫ్రెండ్స్. సో గాయస్ బోర్డ్ నడిపాము కానీ ఐలాండ్ దొరకలేదు. సో ఐలాండ్ దొరికినాక అంటే నెక్స్ట్ పార్ట్ 2లో యాక్చువల్లీ దొరికింది. అదే యాక్చువల్ ఐలాండ్ దొరికింది, సడన్గా మేము ఆపుతా ఉండేసరికి జిమ్నాస్టిక్ స్టార్ట్ చేసింది. ఇంకా దిగకుండా మనం ఏం చేయలేము. ఇంకా అరే ఏముందిరా ఇది,
నేనే చేస్తున్నా కావాలనేసి. సో గైస్ ఇక దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో బాయ్ గైస్. ఒకవేళ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్ గైస్.